భారతదేశంలోని దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల ఒడిలో వెలిసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు పంచబద్రి ఆలయాలు. విష్ణుమూర్తి వివిధ రూపాల్లో వెలిసిన ఈ 5 క్షేత్రాలు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. బద్రీనాథ్ అనగానే మనందరికీ తెలిసిందే బద్రీనాథ్ క్షేత్రం. మనలో చాలామంది బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించుకుని వచ్చిన వారే ఉంటారు. అయితే బద్రీనాథ్ అనేది ఒక్క క్షేత్రం మాత్రమే కాదు. బద్రీనాథ్ అన్న పేరుతో 5 క్షేత్రాలున్నాయి. అవే పంచబద్రి క్షేత్రాలు. హిమాలయాల్లోని పంచబద్రి ఆలయాల పూర్తి చరిత్ర, పురాణ గాథలు, యాత్రా మార్గం, పంచబద్రి ఆలయాల ప్రత్యేకతలు, దర్శన సమయం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, బద్రీనాథ్ సహా 5 పవిత్ర విష్ణు క్షేత్రాలైన పంచబద్రి ఆలయాల రూట్ మ్యాప్తో కూడా సంపూర్ణ గైడ్ ఈ వీడియోలో మీకోసం. సాధారణంగా అందరికీ తెలిసింది బద్రీనాథ్ క్షేత్రం. బద్రీనాథ్ క్షేత్రాన్ని మనలో చాలామంది దర్శించుకునే ఉంటారు. కానీ బద్రీనాథ్ పేరుతో 5 క్షేత్రాలు ఉన్నాయి. మరి వాటి గురించి మీకు తెలుసా? అవే పంచబద్రి క్షేత్రాలు. ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం భక్తులు ఈ 5 ఆలయాలను కలిపి దర్శించుకుంటారు. అవే బద్రీనాథ్, యోగ ధ్యాన్ బద్రి, 3 భవిష్య బద్రి, 4 వృద్ధ బద్రి, 5 ఆది బద్రీనాథ్. అందులో మొట్టమొదటిది బద్రీనాథ్ క్షేత్రం. ఇది విశాల బద్రి అని కూడా పిలుస్తారు. ఇదే ప్రధాన క్షేత్రం. పంచబద్రి క్షేత్రాలలో అత్యంత ముఖ్యమైనది, ప్రముఖమైనది, చార్ధామ్ యాత్రల్లో ఒకటి అయినటువంటి బద్రీనాథ్ క్షేత్రం. ఈ విశాల బద్రి లేదా బద్రీనాథ్ క్షేత్రానికి సంబంధించిన పురాణ కథనం గురించి చెప్పుకుంటే, విష్ణుమూర్తి ఇక్కడ తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి బదరీ చెట్టు అంటే రేగు చెట్టు రూపంలో ఆయనకు నీడను ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇక్కడ మూల విరాట్టు నల్లని సాలగ్రామ శిలతో తయారైంది. స్వామివారు పద్మాసన ముద్రలో ధ్యానం చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఈ విగ్రహం స్వయంభువుగా ఆవిర్భవించిందని చెప్తారు. ఇక్కడి ఆలయ సమీపంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం, చూడదగ్గ ప్రదేశం తప్తకుండ్. అలకనంద నది ఒడ్డున వేడి నీటి బుగ్గలు, నేచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అవే తప్తకుండ్ అన్న పేరుతో పిలుస్తారు. భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ బద్రీనాథ్ అలాగే తప్తకుండ్, బద్రీనాథ్ పరిసర క్షేత్రాలైనటువంటి మానా క్షేత్రం, అందులోని సరస్వతీ నది ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి, వాటి చరిత్ర గురించి పూర్తి సమాచారంతో వివరంగా చేసిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ ఎండ్ కార్డ్స్లోను అలాగే డిస్క్రిప్షన్లోనూ కూడా ఇస్తాను, వీలైతే చూడండి. సరే, ఇక పంచబద్రి క్షేత్రాలలో రెండవది యోగ ధ్యాన్ బద్రి, పాండుకేశ్వర్. బద్రీనాథ్కు సుమారు 24 కిలోమీటర్ల దూరంలో పాండుకేశ్వర్ వద్ద ఈ ఆలయం ఉంది. పాండవుల తండ్రి అయిన పాండురాజు ఇక్కడ విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి పాండుకేశ్వర్ అనే పేరు వచ్చిందని చెబుతారు. విష్ణుమూర్తి ఇక్కడ ధ్యాన ముద్రలో ఉంటాడు. శీతాకాలంలో 6 నెలల పాటు బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేస్తారని మనకు తెలుసు కదా. అలా బద్రీనాథ్ ఆలయం మూసివేసిన సమయంలో బద్రీనాథుని ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి అంటే పాండుకేశ్వర్కి తరలించి పూజలు నిర్వహిస్తారు. ఇక కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు స్వజనుల సంహారం చేసిన కారణంగా తమ కంటిన పాప ప్రక్షాళన కోసం ఇక్కడే ధ్యానం చేశారని ప్రతీతి. పంచబద్రి క్షేత్రాలలో 3వది భవిష్య బద్రి. జోషిమఠ్ సమీపంలోని సుభాయ్ గ్రామంలో ఉంది ఈ ఆలయం. భవిష్య బద్రి అన్న దీని పేరులోనే ఉన్నట్టుగా ఇది భవిష్యత్తుకు సంబంధించిన క్షేత్రం. కలియుగం అంతమయ్యే సమయంలో ప్రస్తుత బద్రీనాథ్ మార్గంలో ఉన్న నరనారాయణ పర్వతాలు కలిసిపోయి బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోతుందని, భక్తులు బద్రీనాథ్ వెళ్లే అవకాశం లేకుండా పోతుందని భవిష్య పురాణం చెబుతోంది. ఆ సమయంలో బద్రీనాథ్ స్వామి భవిష్య బద్రిలో వెలుస్తాడని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఇక్కడ నరసింహస్వామి రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇక పంచబద్రి క్షేత్రాలలో 4వది వృద్ధ బద్రి. జోషిమఠ్కు 7 కిలోమీటర్ల దూరంలో అనిమఠ్ అనే గ్రామంలో ఈ వృద్ధ బద్రి ఉంది. నారద మహర్షి ఇక్కడ విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడని చెబుతారు. నారదుని భక్తికి మెచ్చిన స్వామివారు ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమయ్యారట.
అందుకే దీనిని వృద్ధ బద్రి అని అంటారు. ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించక ముందు ఇక్కడే స్వామివారిని పూజించేవారిని కూడా చెబుతారు. ఇది పంచబద్రి క్షేత్రాలలో అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు. ఇక పంచబద్రి క్షేత్రాలలో 5వది ఆదిబద్రి, చాంద్పూర్ ఖడి. కర్ణప్రయాగ నుండి రాణిఖేత్ వెళ్లే మార్గంలో 16 ఆలయాల సముదాయంగా ఉంటుంది ఆదిబద్రి. ఈ ఆలయ సముదాయంలో ఈ ఆలయాలను గుప్తరాజుల కాలంలో నిర్మించారని చెప్తారు. ఇందులో ప్రధాన ఆలయం విష్ణుమూర్తిది. ఈ క్షేత్రం ఎంత విశిష్టమైనదంటే బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళలేని వారు ఆదిబద్రిని దర్శించుకుంటే బద్రీనాథుని దర్శనంతో సమానమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడి విగ్రహం కూడా బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పోలి ఉంటుంది. వేదవ్యాసుడు ఇక్కడ పురాణాలను రచించారని కూడా ఒక నమ్మకం ఉంది. ఇక ఈ పంచబద్రి యాత్ర చేయడానికి సరైన సమయం మే నుండి జూన్ నెల వరకు, అలాగే సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు. విమాన మార్గంలో వెళ్ళాలి అంటే దీనికి సమీపంలో ఉండేటటువంటి విమానాశ్రయం జాలీ గ్రాంట్ విమానాశ్రయం డెహ్రాడూన్లో ఉంది. సమీప రైల్వే స్టేషన్ రిషికేష్ లేదా హరిద్వార్. ఇక ఇక్కడి వాతావరణం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఉన్ని వస్త్రాలు తీసుకుని వెళ్ళాలి. ఇక ఈ పంచబద్రి యాత్ర కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక ఆత్మశోధన అని చెప్తారు. ప్రకృతి అందాల నడుమ హిమాలయాల ప్రశాంతతలో వెలసిన ఈ 5 క్షేత్రాలు భక్తులకు మానసిక శాంతిని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాయి. మీరు ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటే గనక మీ జాబితాలో తప్పనిసరిగా పంచబద్రిని చేర్చుకోవాలి. ఇక పంచబద్రి యాత్ర ఎలా చేస్తే సులువుగా ఉంటుందో, ఏ క్రమంలో చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందో రూట్ మ్యాప్ గురించి చూద్దాం. రూట్ మ్యాప్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందా? పంచబద్రి క్షేత్రాలలో మీరేం చూశారు అన్నది కమెంట్స్లో నాకు తప్పక రాయండి. ఇక పంచబద్రి రూట్ మ్యాప్ విషయానికి వస్తే దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే రిషికేష్ వరకు చేరుకుని అక్కడి నుంచి యాత్ర మొదలు పెట్టవచ్చు. రిషికేష్ నుంచి జోషిమఠ్ చేరుకుని అక్కడ బస చేసి పంచబద్రి క్షేత్రాలను చూసి రావచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. రిషికేష్, అక్కడి నుంచి కర్ణప్రయాగ, అక్కడి నుంచి ఆదిబద్రి. రిషికేష్ నుంచి కర్ణప్రయాగ సుమారు 170 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కర్ణప్రయాగ నుండి ఆదిబద్రి 19 కిలోమీటర్ల దూరంలో రాణిఖేత్ రోడ్లో ఉంటుంది. వాహనంలోనే నేరుగా ఆలయం వరకు వెళ్ళిపోవచ్చు. ఇక అక్కడి నుంచి 2వ క్షేత్రమైన వృద్ధ బద్రికి, అంటే ఆదిబద్రి నుంచి జోషిమఠ్ వెళ్ళి జోషిమఠ్ నుంచి వృద్ధ బద్రికి వెళ్లాల్సి ఉంటుంది. కర్ణప్రయాగ నుండి జోషిమఠ్ వైపు వెళ్లే దారిలో జోషిమఠ్కు 7 కిలోమీటర్ల ముందు అనిమర్ గ్రామంలో వృద్ధ బద్రి ఉంది. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. జోషిమఠ్ నుంచి సల్దార్, అక్కడి నుంచి భవిష్య బద్రి అంటే 3వ క్షేత్రమైన భవిష్య బద్రికి చేరుకోవచ్చు. జోషిమఠ్ నుండి 19 కిలోమీటర్లు ప్రయాణించి సల్దార్ చేరుకోవాలి. అక్కడి నుంచి సుమారు 6 కిలోమీటర్లు కొండ మార్గంలో ట్రెక్కింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఇది దట్టమైన అడవుల మధ్య ఉంటుంది కాబట్టి నడక మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక 4వది యోగ ధ్యాన్ బద్రి. జోషిమఠ్ నుంచి పాండుకేశ్వర్ వెళ్లాల్సి ఉంటుంది. జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వెళ్లే మార్గంలో 24 కిలోమీటర్ల దూరంలో పాండుకేశ్వర్ వద్ద ఉంది ఈ ఆలయం. ప్రధాన రహదారికి పక్కనే ఉంటుంది కాబట్టి రవాణా కూడా కాస్త సులభంగానే ఉంటుంది. ఇక 5వదైన విశాల బద్రి, లేదంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బద్రీనాథ్ ప్రధాన ఆలయం. పాండుకేశ్వర్ నుండి బద్రీనాథ్ సుమారు 21 కిలోమీటర్ దూరం ఉంటుంది. వాహనాలు నేరుగా బద్రీనాథ్ పట్టణం వరకు వెళ్తాయి. ఇక రిషికేష్ నుండి బద్రీనాథ్ 295 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే రిషికేష్ నుండి ఆదిబద్రి 190 కిలోమీటర్లు, జోషిమఠ్ నుండి వృద్ధ బద్రి 7 కిలోమీటర్లు, జోషిమఠ్ నుండి భవిష్య బద్రికి 19 కిలోమీటర్లు డ్రైవింగ్, అలాగే 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ఉంటుంది. ఇక ఈ పంచబద్రి ఆలయాలకు సంబంధించి మరికొన్ని విశేషాలు చూద్దాం. ఈ 5 ఆలయాలను సందర్శించడానికి కనీసం 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. జోషిమఠ్ ఈ యాత్రకు కేంద్ర బిందువుగా చెప్పుకోవాలి. ఇక్కడ హోటళ్లు, వసతి గృహాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటే జోషిమఠ్లో బస చేసి పంచబద్రీల యాత్ర పూర్తి చేసుకుని తిరిగి రావచ్చు. వర్షాకాలంలో అంటే జూలై, ఆగస్టు నెలల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో యాత్ర చేయకపోవడమే మంచిది. భవిష్య బద్రికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది అని చెప్పాను కదా, దానికోసం షూస్ అలాగే నీటి బాటిల్ దగ్గర ఉంచుకోవడం మంచిది.
ఈ పంచబద్రి ఆలయ దర్శన వేళలు ఎలా ఉంటాయంటే, బద్రీనాథ్ ఆలయం ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకు ఉంటుంది. రెండవదైన యోగధ్యాన్ బద్రి ఆలయం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. భవిష్య బద్రి ఆలయం 6 నుండి 12 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 3 నుండి 6 వరకు ఉంటుంది. ఇక నాలుగవదైనటువంటి వృద్ధ బద్రి ఆలయ సమయాలు చూస్తే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు. ఆది బద్రి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 7 వరకు దర్శనాలు చేసుకోవచ్చు. కొండ ప్రాంతాల్లో చీకటి త్వరగా పడుతుంది కాబట్టి సాయంత్రం ఈ 5 ఆలయాల నుంచి కూడా సాయంత్రం 6 లోపే మీ దర్శనాలు ముగించుకుని బస చేసే చోటుకి చేరుకోవడం సురక్షితం. ఇవి పంచబద్రి యాత్ర పూర్తి సమాచారం. మరి ఈ పంచబద్రి యాత్ర సమాచారం మీకు ఎంతవరకు ఉపయోగపడింది అన్నది నాకు కమెంట్స్లో తప్పక తెలియచేస్తారు కదా. మరో ఆధ్యాత్మిక యాత్ర సమాచారంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.